టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తనకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వాసుని తెలుసుకుందాం. వాసు, చెప్పండి, కృష్ణ కీర్తనకు నోటీసులకు సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, నోట్ల కేసు వ్యవహారానికి సంబంధించి కూడా మరొకరికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏదైతే తెలంగాణలో టీడీపీ పార్టీ తరపు నుంచి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణకి నోటీసులు జారీ చేసింది. కొద్దిసేపటి క్రితమే వేం నరేందర్ రెడ్డి నివాసానికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా ఈ 160 సిఆర్పిసి నోటీసులు గతంలో వేం నరేందర్ రెడ్డి కూడా ఇచ్చారు. అయితే 164 నోటీసులు కేవలం అంటే అతని వద్ద ఖచ్చితంగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ అధికారి ఈ కేసు సంబంధించి కూడా అతని దగ్గర సమాచారం లభిస్తుంది, సాక్ష్యాధారం లభిస్తుంది అన్నట్టు మొట్టమొదటిసారిగా అతను విచారిస్తారు. ఖచ్చితంగా రేపు ఉదయం 10:30 గంటల్లో కూడా 10:30 గంటల తర్వాత ఖచ్చితంగా ఏసీబీ ఆఫీస్ ముందు హాజరు కావాలని కూడా ఈ నోటీస్ సారాంశం. మొత్తం చూసినట్టయితే ఇప్పటికే సత్తుపల్లి ఎమ్మెల్యే సంబంధించి ఈ రోజు బెయిల్ రావడం జరిగింది. అతను ఏ5 గా ఫస్ట్ 160 సిఆర్పిసి నోటీసులు రెస్పాండ్ కానప్పుడు ఖచ్చితంగా 41 కింద నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత అరెస్టులు కూడా జరిగిన నేపథ్యాన్ని చూసాం. ఖచ్చితంగా రేపు 160 సిఆర్పిసి నోటీసుల కింద హాజరు కావాల్సి ఉంటుంది వేం నరేందర్ రెడ్డి. ఎందుకంటే గతం టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కండక్ట్ చేసిన అభ్యర్థి ఈ సివిల్ సెల్ కు డబ్బుల వ్యవహారం కావచ్చు, 50 లక్షల వ్యవహారం కావచ్చు, 4.5 కోట్ల వ్యవహారానికి సంబంధించి కూడా వేం నరేందర్ రెడ్డి క్యాండిడేట్ కాబట్టి ఇతను ఫోన్ కాల్ లిస్ట్ లో ఏదైతే సెబాస్టియన్, ఉదయ సింహ, రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ సండ్ర వెంకట వీరయ్య సంబంధించి వీళ్ళందరితో కూడా ఫోన్ సంభాషణ సంబంధించిన కాల్ డేటా పూర్తిగా ఏసీబీ దగ్గర ఉంది. దీనిలో వేం నరేందర్ రెడ్డి కుమారుడి ఆ కాల్ లిస్ట్ కూడా ఉన్న నేపథ్యాన్ని చూస్తూ ఉంటే వేం నరేందర్ రెడ్డి కూడా గతంలో 160 నోటీసుల కింద క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే కీలక ఆధారాల నేపథ్యంలోనే మరొకసారి వేం నరేందర్ రెడ్డి కుమారుడు కృష్ణకి నోటీసులు జారీ చేశారు. రేపు ఏసీబీ ఆఫీస్ ముందు హాజరు కాబోతున్నట్టు కూడా తెలిసింది. కొద్దిసేపు క్రితం వేం నరేందర్ రెడ్డి ఎలాంటి నోటీసులు అందరని చెప్పిన తర్వాత మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. మాకు నోటీసులు అందాయి, రేపు హాజరవుతామని కూడా వేం నరేందర్ రెడ్డి క్లియర్ చేశారు. కానీ అరెస్ట్ దీనికి సంబంధించి ఏంటంటే ఖచ్చితంగా 160 సిఆర్పిసి నోటీసుల కింద కూడా ఈ మొత్తం ఎంటైర్ కేసు సంబంధించి కూడా ఏమైనా కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందా, ఇతనికి ఏమైనా సంబంధం ఉందా మొట్టమొదటిసారిగా క్వశ్చన్ చేస్తారు. లేదంటే అవసరమైతే ఇతని అనుమానాలున్నా ఆ కీలక ఆధారాలు ఉన్నా కానీ ఆ తర్వాత 41 నోటీస్ ఇచ్చి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. మొత్తం మీద ఏం జరగబోతుందో చూడాల్సింది. రేపు ఉదయం 10 గంటల తర్వాత మాత్రం వేం నరేందర్ రెడ్డి కుమారుడు ఏసీబీ ముందు హాజరుగా ఉన్నారు. నాగరాజు. ఓకే, థ్యాంక్ యూ వాసు అప్డేట్స్ అందించినందుకు.